యెహోవాను సన్నుతించుడి, ఆయనను ఘనపరచుడి, ఆయనను మహిమపరచి కీర్తించుడి. యెహోవాను సన్నుతించుడి, ఆయనను ఘనపరచుడి, ఆయనను మహిమపరచి కీర్తించుడి. నా అంతరంగమా పొందిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. నా అంతరంగమా పొందిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. ఆయననే నీవు ఆరాధించుమా, ఆయననే నీవు ప్రార్థించుమా, ఆయననే నీవు కీర్తించుమా. యెహోవాను సన్నుతించుడి, ఆయనను ఘనపరచుడి, ఆయనను మహిమపరచి కీర్తించుడి. యెహోవాను సన్నుతించుడి, ఆయనను ఘనపరచుడి, ఆయనను మహిమపరచి కీర్తించుడి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అనే పరిశుద్ధమైనటువంటి నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి మనం ముందుకు సాగుదాం. ప్రార్థన. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువా, మా దేవ, గడిచిన కాలమంతయు కూడా నీ కృప చొప్పున మమ్మలను, మా కుటుంబాలను మీరెంతగానో ప్రేమించి నీ కృప విస్తరింపచేసి ఈ దినానికి సజీవులుగా ఉంచారు. వందనాలు ప్రభువా. ఈ దినం మరి ఒకసారి నీ యొక్క వాక్యమును చదివి ధ్యానము చేయడానికి సిద్ధపడుచుండగా, ఇదిగో మననే ఈ ధ్యానమంతటిలో కూడా మీరు అధ్యక్షత వహించి నీకు మహిమకరంగా ధ్యానాన్ని కొనసాగింపచేయండి. అంత మాత్రమే కాదు, నీ బిడ్డలైనటువంటి వారు ఎవరు ఎటువంటి విధమైన అక్కరలో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో వారికి చాలిన విధముగా నీ మాటలు వారికి ఈ సమయంలో వినిపింపచేయమని నీ సహాయం కోరుతూ, వారికి చక్కని సమాధాన దీవెనలు, నీకు మహిమ కలుగు చేయ విధముగా ఈ ధ్యానాన్ని నడిపింపచేయమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రవక్త యెషయా వ్రాసినటువంటి గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము చదువుతున్నాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి లేఖన భాగము ఈ ధ్యాన అంశముగానే నేను చేసుకొని నా ధ్యానాన్ని ముందుకు కొనసాగిస్తున్నాను. నీకు విరోధముగా ఏర్పడిన లేదా రూపింపబడిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు అనే ఒక చక్కని సత్యము, లేకపోతే దేవుని యొక్క వాగ్దానము ఈ దినము నీకు వినిపింపబడుచున్నది. ముందుగా సామాజిక పరిస్థితులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒక 10-15 సంవత్సరముల క్రితం నుండి తరచుగా ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులనే చూస్తూ వస్తున్నారు. ఒక పరిస్థితి భయోందోళన కలిగించి కొద్దిపాటి విరమము అయిన తర్వాత మరి ఒక భయంకరమైన పరిస్థితి సమాజంలో నెలకొని ఉండడం మనం చూస్తున్నాం. ఉదాహరణకి ఒక 15 సంవత్సరముల క్రితము సునామీ, సముద్రము లోపట జలముల అంతర్భాగంలో విస్ఫోటనము చెందడం, అగ్నిపర్వతాల వంటివి. ఆ విస్ఫోటన సందర్భంలో ఈ సముద్ర జలాలన్నీ కూడా పొంగడము, అవి అలల మాదిరిగా తీర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి పట్టణాలు, నగరాలు, గ్రామాలు ఏమైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటున్నావో
ఆ ప్రాంతాలన్నీ కూడా ముంచివేయడం మనము చూసి ఉన్నాం. ఒక 15 సంవత్సరములు కావస్తుంది. ఈ యొక్క సునామీ ప్రభావంతో చాలా భయభ్రాంతులు అయిపోయారు ప్రజలందరూ కూడా. అది మరలా రావచ్చని, పలానా దేశాలకు పలానా సముద్రాల్లో ఈ సునామీ మరి ప్రభావం పొంచి ఉన్నదని చెప్పి ఈ రీతిగా శాస్త్రజ్ఞులైనటువంటి వారు ఆ సునామీని మరి ఉద్దేశించి లేకపోతే దాన్నే కేంద్రంగా చేసుకొని ప్రజలకు ఆయా విధములైనటువంటి విషయాలు తెలియపరిచేవారు. ప్రజలందరూ కూడా ఈ సునామీ వచ్చిన ఆ యొక్క 2-3 సంవత్సరాలు చాలా భయముతో బ్రతికారు. ఆ సంఘటన అయిపోయింది. మరి ఒక విధముగా ప్రజలను భయంకరమైనటువంటి స్థితిలోకి నడిపించే విధముగా హుదూద్ తుఫాన్ అనేది రావడం జరిగింది. దాని దెబ్బకి చాలా పట్టణాలు, చాలా గ్రామాలు, పెద్ద పెద్ద భవంతులు ఇవన్నీ కూడా చెట్లతో సహితం, రాణులతో సహితం కూలిపోవడం జరిగింది. ఈ ప్రజలు చాలా భయంకరమైన పరిస్థితి, భయం కలిగినటువంటి సందర్భం ఇది ఒకటి. ఇది అయిపోయింది. ఆరోగ్య విషయానికి వచ్చేసరికి డెంగ్యూ ఫీవర్ లాగా వచ్చి అనేక మంది మరణించడము, లేకపోతే చాలా తీవ్ర అనారోగ్యాలకు గురి అయిపోవడం మనం చూసాం. అప్పుడు ఈ మాంసాహారాలు తినాలంటే భయంగా ఉండేది. ఇలాంటి భయం ఇది కూడా గడిచిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వైన్ ఫ్లూ అనేది మరలా వచ్చింది. ఇది మరింతగా ప్రజలను భయంకరమైనటువంటి లేకపోతే భయమును కలిగించే విధముగా ఈ వైరస్ లేకపోతే ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి విస్తరింప చేసినప్పుడు ప్రజలందరూ కూడా భయపడిపోయారు. ఇది ఒక సందర్భం. ఈ రీతిగా క్రమేణా ఒకదాని తర్వాత ఒకటి ఈ రీతిగా వస్తూనే ఉన్నవి. ఆ క్రమంలోనే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కరోనా వైరస్ వ్యాధి, కోవిడ్-19 వైరస్ అన్నమాట. అయితే ఇప్పుడు అనేక మంది ఈ పేరు మరి పరిచయము ప్రతి ఒక్కరికి కూడా కలిగి ఉన్నారు. ఎవరైతే పరిచయం కలిగి ఉన్నారో ఈ పేరుని, వారందరూ కూడా భయంతోనే ఉన్నారు ఈ పేరు గురించి ప్రస్తావించినప్పుడల్లా కూడా. అయితే నేను ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ దినము చదువుబడినటువంటి లేఖన భాగం ద్వారా నీవెందుకు భయపడుచున్నావు అని నేను ఒక చిన్న ప్రశ్న ద్వారా ఈనాటి ధ్యానాన్ని నడిపించాలి. లేకపోతే నేను మీకు చిన్న సారాంశము, నా ఉద్దేశాన్ని తెలియపరచాలి, మిమ్మల్ని బలపరచాలి, ధైర్యపరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క టాపిక్, ఈ వచనాన్ని ఎంచుకోవడము, ఈ టాపిక్ నీవెందుకు భయపడుచున్నావు అనే ఒక టాపిక్ ద్వారా నా ధ్యానాన్ని మరి కొనసాగించాలని నా ఆశ. చదువుబడినటువంటి లేఖన భాగము ఆ సమయము, సందర్భం మనం చూస్తే మొదటి నుండి కూడా ఈ యెషయా గ్రంథము 54వ అధ్యాయం మొదటి నుండి కూడా గొడ్రాలు గురించి చెప్పబడినటువంటి మాటలు. గొడ్రాలు అన్న ఆ యొక్క పదము ఎవరికైతే కలిగి ఉంటుందో ఆ స్త్రీ చాలా అగౌరవము, అవమానంతో జీవించవలసినటువంటి పరిస్థితి. ఇప్పుడు సామాజిక పరిస్థితులు చాలా వరకు మారి వారికి ఎటువంటి ఇబ్బంది, అవమానం, అగౌరవం అనేది లేదు. కానీ కొంచెం వెనకటికి వెళితే, కొన్ని సంవత్సరముల ముందటికి వెళితే, లేకపోతే మరి ఈ బైబిల్ గ్రంథం రాసినటువంటి లేదా పాత నిబంధన ప్రజలు ఆ ప్రస్తావనకి వెళితే పిల్లలు పుట్టలేనటువంటి వారిని గొడ్రాలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎవరైతే పిల్లలు లేకుండా ఉంటారో వారికి సమాజంలో విలువ లేదు. గొడ్రాలు అనబడుతున్నటువంటి వారికి చాలా అగౌరవము, అవమానమే. అయితే ఎందుకు ఈ రీతిగా చెప్తున్నానంటే, ఇంతటి అవమానము, ఇంతటి అగౌరవము ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నారు దేవుని ఎదుట, అన్యజనుల ఎదుట. అయితే దేవుడైనటువంటి యెహోవా వారి పట్ల ఈ యొక్క గొడ్రాలతనమును చూచి సంతానోత్పత్తి, ఫలములు ఇవ్వలేనటువంటి ఆ జనాంగాన్ని చూచి దేవుని పిల్లలను మరింతగా చేసే విధానంలో ఇజ్రాయేల్ ప్రజలు ఏమాత్రము కూడా వారి యొక్క బాధ్యతను నెరవేర్చలేదని చెప్పి వారిని శిక్షించడం మొదలుపెట్టాడు. అనేక రకాలుగా శిక్షించాడు. వీరందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఇతర అన్య దేశపు ఆ రాజుల చేతికి అప్పగించేవాడు. ఈ రీతిగా శిక్షించే క్రమంలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలు బాధపడుతున్న సందర్భంలో చక్కని ఆదరించడానికి కొరకైనటువంటి మాటలు ఈ యొక్క యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. గొడ్రాలా, నీవు సంతోషపడు, ఇక భయపడనవసరం లేదు.
చింతపడనవసరం లేదు, దుఃఖపడనవసరం లేదు, నీకు అవమానం లేదు, నీవు ఏమాత్రం కూడా భీతి చెందనవసరం లేదు. ధైర్యం కలిగి సంతోషముతో ఆనందముతో గంతులు వేయని చెప్పి ఈ గొడ్రాలుగా అటువంటి స్థితి కలిగినటువంటి ఇశ్రాయేలీయులు కృంగిపోతున్నప్పుడు మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, మమ్మల్ని శిక్షించాడు, అన్యుల చేతులకు మమ్మల్ని అప్పగించాడు అని చెప్పి ఈ రీతిగా కృంగిపోతున్నప్పుడు వారిని ఆదరించడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ మాటలు. దానిలో చివరిగా వచ్చేసరికి 17వ వచనానికి వచ్చేసరికి 54వ అధ్యాయము యెషయా గ్రంథము 17వ వచనానికి వచ్చేసరికి అక్కడ చెప్పబడినటువంటి మాటలు ఏమిటంటే, నీకు విరోధముగా ఏ ఆయుధము రూపింపబడినను అది వర్ధిల్లదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమే, ఇదే వచనాన్ని మన జీవితాలకి లేకపోతే చరిత్రలో ఆయా సందర్భాలకి దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి విరోధముగా ఈ సమాజంలో ఏ ఆయుధము ఏ విధముగా రూపొందించబడినను తయారు చేయబడినను లేచినను సరే అది మన ఎదుట వర్ధిల్లదు, నీవు దేవుని బిడ్డవైతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ వచనాన్ని మొదలో పెట్టుకొని దేవుని బిడ్డలైనటువంటి వారి ఎడల మరి ఒకసారి వారి జీవన విధానంలో ఎక్కడైనా సరే వారికి విరోధముగా ఏదైనా పరిస్థితి ఉన్నప్పుడు ఆ పరిస్థితులు ఏ రీతిగా మఠమయమైపోయాయని చెప్పి ఒకసారి చూద్దాం. మనకి కొద్ది సమయమే మరి మనం ధ్యానం చేసే సమయం కాబట్టి ఒకటి లేకపోతే 2 విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. మొదటిగా సమూయేలు 2వ గ్రంథాన్ని మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సత్యము. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో జరిగినటువంటి సత్యం ఏంటంటే, యూదా ప్రాంతానికి బెత్లెహేము వాడైనటువంటి ఎఫ్రాతీయుడైన యెషయాకి 89 కుమారులు. మొదటి 3 కుమారులు కూడా ఇశ్రాయేలీయుల సైన్యములో సౌలుతో పాటుగా యుద్ధ వాతావరణానికి వెళ్ళిపోయారు. యెషయా కుమారులు 89లో మొదటి 3 కూడా. చివరి వాడైనటువంటి దావీదు గొర్రెలు కాచుకుంటూ చిన్నవాడై అరణ్య ప్రాంతంలో తిరుగుతూ ఆ యొక్క గొర్రెలను మేపుతూ తిరిగేవాడు. అయితే ఒక దినమున ఈ 89 యొక్క తండ్రి యెషయా అనబడుతున్నటువంటి వారు మరి యుద్ధ వాతావరణంలో ఉంటున్నటువంటి తన మొదటి 3 కుమారుల్ని కూడా తలుచుకొని ఆ యుద్ధ వాతావరణంలో ఉన్న వారు అన్నపానాల పరిస్థితి ఏ రీతిగా ఉన్నదో, అన్నం ఉన్నదో లేదో, పస్తులు ఉంటున్నారు అని చెప్పి కుమారుల మీద ప్రేమ చేత ఆహార పదార్థాలను సిద్ధపరిచినటువంటి ఆహార పదార్థాలు అప్పటి ఆహారం ఎలా ఉండేదంటే గోధుమలు, రొట్టెలు ఈ రీతిగా ఉండేది. ఆ యెషయా కూడా తన 3 కుమారుల్ని కూడా జ్ఞాపకం చేసుకొని యుద్ధంలో ఉంటున్నటువంటి 3 కుమారుల్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఒక తూమెడు వేయించినటువంటి గోధుమలను, అలాగే 10 రొట్టెలను, అలాగే 10 జున్నుగడ్డలను కూడా సహస్రాధిపతికి ఇవ్వడానికి ఈ రీతిగా అవన్నీ కూడా సిద్ధపరిచి దావీదుని పిలిచి, అయా నీ సహోదరులైనటువంటి అన్నలు యుద్ధ వాతావరణంలో ఉంటున్నారు, వారు ఎన్ని రోజులైందో తిని, కాబట్టి వారికి చక్కగా శక్తి బలము ఆరోగ్యం ఉండులాగున వారి ఆకలి తీర్చడానికి ఇదిగో ఆహారం సిద్ధపరిచాను. నీవు వెళ్ళి నీ యొక్క సహోదరులకు నీ అన్నలైనటువంటి వారికి ఈ ఆహారాన్ని, అలాగే సహస్రాధిపతికి కూడా ఇవ్వడం సిద్ధపరచడం జరిగింది. ఆయన కూడా ఈ ఆహార పదార్థాలను ఇచ్చిరా అని చెప్పి పంపించినప్పుడు దావీదు తనకి కాగలిగినటువంటి మందలన్నిటినీ కూడా వేరే కాపరికి అప్పగించి వాటి సంరక్షణ, వాటి పోషణ కూడా మరి తండ్రి వేరే పని అప్పగించాడని చెప్పి వీటి బాధ్యత మర్చిపోలేదు. ఆ గొర్రెలన్నింటినీ కూడా వేరే కాపరికి అప్పగించి మేపడానికి, కాయడానికి, సంరక్షించడానికి ఈయన తండ్రి బాధ్యతను నెరవేర్చడానికి యుద్ధ వాతావరణానికి వెళ్తాడు. ఎలా అనబడుతున్నటువంటి లోయలో యుద్ధము జరగడానికి అక్కడ సంసిద్ధంగా ఉన్నది. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ దావీదు చూసినటువంటి సన్నివేశం ఎలా ఉన్నదంటే, ఆ ఎలా అనబడుతున్నటువంటి లోయలో ఇశ్రాయేలుకి శత్రు రాజ్యము, శత్రు సైన్యము అవల ఎవరున్నారంటే ఫిలిస్తీన్లు ఉంటున్నారు. బారులుగా పంక్తులుగా యుద్ధము చేయడానికి ఆ ఫిలిస్తీన్ల సైన్యము సిద్ధంగా ఉన్నది, ఇశ్రాయేల్ సైన్యము కూడా సిద్ధంగా ఉన్నది. పంక్తులు తీరి బారులుగా వారు ఉండి జయము 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 అని చెప్పి ఎవరి సైన్యము వారి కేకలు వేస్తున్నారు.
ఈలోగా ఒక సంఘటన జరిగింది. ఏమిటి ఆ సంఘటన అంటే, 6 మూరల జానుడు ఎత్తుగలిగినటువంటి ఒకడు, యోధుడు లాంటి వాడు, కండలు తిరిగినటువంటి వాడు, బలిష్టమైనటువంటి వాడు, క్రొవ్వు పట్టినటువంటి వాడు, యుద్ధముల కొరకే పోట్లాడికే మరి పుట్టినట్టుగా వాడి యొక్క రూపమంతా కూడా ఉన్నది. అతని పేరు మీ అందరికీ తెలిసినదే, గొలియాత్. అయితే వాడు ముందుకు వచ్చి ఫిలిస్తీన్ల సైన్యమంతటి పక్షమున, దేశము పక్షమున, రాజు పక్షమున ఒక మాట మాట్లాడుతున్నాడు. ఈ సైన్యమంతా కూడా కాదు, ఈ సైన్యములన్నీ కూడా పక్కన పెట్టి ఫిలిస్తీన్ల పక్షమున నేను వస్తాను యుద్ధానికి, అలాగే ఇశ్రాయేల్ పక్షమున ఎవరైనా ఒకడు యోధుడు శూరుడైనటువంటి వాడు ముందుకు వస్తే మేమిద్దరం కలిసి పోట్లాడుకొని ఎవరు గెలిస్తే వారు విజయ సంకేతం ఎగిరించి మిగిలిన ఓడిపోయిన వారు గెలిచిన వారికి దోసలైపోవాలి అని చెప్పి ఒక ఆలోచన ముందుకు తీసుకుని వస్తాడు. ఈ ఆలోచనతో ప్రతి దినము ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ఇశ్రాయేలీలు ముందుకు వచ్చి మీలో ఎవడైనా నాతో యుద్ధము చేయడానికి సిద్ధపడి ఉంటే ముందుకు రండి అని చెప్పి ఈ రీతిగా రంకెలు, కేకలు పెద్ద పెద్దగా అరుస్తూ వారి ఎదుట హంగామా చేసి మరలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ పరిస్థితి అంతా కూడా ఎలా ఉన్నదంటే, ఒక డాక్టర్ గారు తన యొక్క హాస్పిటల్లో ఓపీ చూసేసిన తర్వాత, అంటే వ్యాధులు చూపించుకోవడానికి వచ్చిన వారు అందరినీ కూడా చూసిన తర్వాత ఆల్రెడీ వైద్యం తీసుకుంటున్నటువంటి వారు రూమ్స్లో ఉంటారు. ఆ వార్డులో వారిని సమయానుకూలతను బట్టి డాక్టర్ గారు రోజుకి ఒకసారి కానీ, 2 సార్లు కానీ, 3 సార్లు కానీ విజిట్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఉదయము, సాయంకాలం విజిటింగ్కి వెళ్తూ ఉంటారు. అదే రీతిగా డాక్టర్ గారు ఉదయం వెళ్ళినట్టుగా సాయంకాలం వెళ్ళి ఆ రోగులందరినీ కూడా పరామర్శించినట్లుగా వీడు ప్రతిసారి ఉదయము సాయంత్రం అవగానే ఈ ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు ముందుకు రావడం, పెద్ద పెద్దగా అరవడం, ఒక విజిట్కి వచ్చినట్టు పెద్ద పెద్దగా ముందుకు వచ్చి అరవడం, తిరిగి మరలా వెనుకకు వెళ్ళిపోవడం. ఆ వాడు వచ్చినప్పుడల్లా కూడా ఇశ్రాయేలు అందరూ కూడా భయభ్రాంతులు అయిపోయి వాడు అరవగానే, కేకలు పెట్టగానే వీరందరూ కూడా భయం చేత అక్కడ నుండి పారిపోతున్నారు వీరందరూ కూడా. ఆ విషయం కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. చూడండి, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీలందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. చూడండి, ఆ మనుషుని చూచి, గొలియాతుని చూచి ఇశ్రాయేలు అందరూ కూడా భయపడిపోయి పారిపోతున్నారు. వాడేమో ఉదయం రావడం, కేకలు వేయడం, వెళ్ళిపోవడం, మరలా సాయంకాలం రావడం, కేకలు వేయడం, మళ్ళా వెళ్ళిపోవడం. ఈ కేకలు, ఈ అరుపులు వినేసేటప్పటికి ఇశ్రాయేలు అందరూ కూడా భయముతో పారిపోతున్నారు. ఆ పారిపోయిన వారిలో కూడా సౌలు అనేవాడు కూడా ఉన్నాడు, రాజు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే టైంలో యషీ తన కుమారులకి సిద్ధపరిచినటువంటి ఆహారం చిన్న కుమారుడైనటువంటి దావీదుకి ఇచ్చి పంపగా, తండ్రి అప్పగించిన బాధ్యత ప్రకారం ఆహారాన్ని తీసుకుని వచ్చి జరుగుతున్న సన్నివేశాన్ని చూచి దావీదు ఒక్కసారి అవాక్కయ్యాడు, ఆశ్చర్యపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క జరుగుతున్న అక్కడ జరుగుతున్న పరిస్థితి యొక్క విషయాలన్నీ కూడా ఒక సహోదరుని ద్వారా విన్నాడు. విని వెంటనే కోపం వచ్చింది. వారందరూ కూడా భయపడిపోయి పారిపోతూ ఉంటే యుద్ధ నైపుణ్యత లేనటువంటి వాడు ఒక్కసారిగా తనకి రోషము కలిగింది. అవతల కేకలు వేస్తున్నవాడు ఎవడు? దేవుని సైన్యమును సున్నత కలిగినటువంటి ఈ జనాంగమునకు ముందుకు వచ్చి సున్నత లేనటువంటి వాడు ఎవడు? వాడు కేకలు వేస్తుంది అని చెప్పి ఒక పౌరుషము, దేవుని బిడ్డగా. యుద్ధ నైపుణ్యత లేదు, ఒక గుర్రము ఎక్కలేదు, ఒక రథం అంటే ఏమిటో తెలియదు, ఒక ఈటే, బల్లెము, డాల్ అంటే ఏమీ కూడా తెలియదు. యుద్ధ సామగ్రి గురించినటువంటి వివరణ కానీ వాటి మీద అవగాహన కానీ దావీదుకి లేదు. కానీ యుద్ధ వాతావరణంలో పరిస్థితి అంతా కూడా గుర్తెరిగి ఆ యుద్ధము దినము ఒక దినము గడుస్తూ ఉంటే దాని స్వరూపం మారిపోతుంది. యుద్ధం అంటే 2 రాజ్యములకు మధ్య జరిగేది యుద్ధం, 2 సైన్యాలకు మధ్య జరిగేది యుద్ధం. గుర్రాలు, రథములు, కత్తులు, డాలులు, ఖడ్గాలు ఇవన్నీ కూడా వింటే బాణములు ఇవన్నీ కూడా ఉండాలి. రాజు సైన్యం ఇవన్నీ కూడా
కానీ అలా ఉండవలసినటువంటి యుద్ధము, ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల మధ్యన జరగవలసిన యుద్ధము దినములు గడిచేసరికి వ్యక్తుల మధ్యకు వచ్చింది. ఇంకా రాజ్యాలు వద్దు, గుర్రాలు వద్దు, కత్తులు వద్దు, డాళ్ళు వద్దు, ఏమి వద్దు. ఇటువైపు ఒక మనిషి, ఇటువైపు ఒక మనిషి. కొద్ది కాలం అయ్యేసరికి ఈ వ్యక్తుల మధ్య యుద్ధము కాస్త దావీదు మాట్లాడినటువంటి మాటలను చూస్తే దైవముల దగ్గరికి వెళ్ళిపోయింది. సున్నతి కలిగినటువంటి యెహోవా దేవుని ప్రజల ముందు సున్నతి లేనటువంటి వాడు, దేవుని బిడ్డ కాలేనటువంటి వాడు, అన్యుడు ఈ రీతిగా ఎలా అరుస్తాడు అని చెప్పి దైవముల మధ్యకి వెళ్ళిపోయింది ఈ యుద్ధము. ఒక దినము గడిచిందంటే యుద్ధము యొక్క స్వరూపం మారిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మొత్తానికి దావీదు కలుగు చేసుకున్నాడు. సౌలు అప్పటికే ఎవడైనా సరే గొలియాతుతో ఢీక్కొని గొలియాతును జయించి తిరిగి వస్తే గొప్ప ఐశ్వర్యమును అలాగే తన యొక్క కుమార్తెను కూడా ఇచ్చి వివాహము చేస్తానని ముందుగానే ఒక చక్కని ఆఫర్ ప్రకటించాడు. అయితే ఆ విషయం కూడా దావీదు గుర్తిరిగి విని వెంటనే సౌలు ఇచ్చినటువంటి ఆ యొక్క చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కాదు, కానీ యెహోవా దేవుని యొక్క బిడ్డలు ఈ రీతిగా అన్యజనుడి ఎదుట, ఒక సున్నతి లేని వాడి ఎదుట తల వంచి భయభ్రాంతకరమైన పరిస్థితుల్లో జీవించడం ఏమాత్రం కూడా నచ్చక సహించలేక దావీదైనటువంటి వాడు యుద్ధ నైపుణ్యత లేకపోయినను సరే యుద్ధ వాతావరణంలో ముందుకు సాగాడు. ఉదయాన్నే వచ్చి శత్రువైనటువంటి గొలియాతు కేకలు వేస్తా ఉంటే ఒక చలి జ్వరం వచ్చినట్టుగా ఇశ్రాయేలీలందరూ కూడా, ప్రతి సైనికుడు కూడా యుద్ధ వాతావరణంలో ఉండవలసిన విధానం కాకుండా ఒక రోగిలాగా వణుకుచున్నాడు, రాజుతో సహితం అందరూ కూడా. ఇటువంటి పరిస్థితి శత్రువును చూచి ఇశ్రాయేలు రాజుతో పాటుగా సైన్యమంతా కూడా వణుకు, భయము, పారిపోవడం అని చేస్తూ ఉంటే, అయితే అదే శత్రువు ఎదుట ఒక యుద్ధ నైపుణ్యత లేనటువంటి వాడు దేవుని పేరట వస్తూ ధైర్యముతో రొమ్ము విరుచుకుంటూ ముందుకు వెళ్తాడు యుద్ధానికి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే శత్రువు ఒకడే, గొలియాతే ఫిలిస్తీయుడు. అయితే అదే శత్రువుని ఇశ్రాయేలు చూస్తున్నారు, అదే శత్రువుని సౌలు చూస్తున్నాడు, వారు భయపడుతున్నారు. కానీ అదే శత్రువుని దావీదు చూస్తున్నాడు, కానీ భయపడట్లేదు. అయితే భయపడే వారికి యుద్ధ నైపుణ్యత ఉన్నది, కానీ ఈ దావీదునకు ధైర్యముగా ఉన్నవాడికి మాత్రం యుద్ధ నైపుణ్యత లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కారణం ఏమై ఉంటుంది? కారణం ఏమై ఉంటుందంటే ఒక చక్కని విషయం మనం ఇక్కడ గుర్తెరగా, సౌలును ఇశ్రాయేలు అందరూ కూడా ఆ ఎదుటిగా ఉన్నటువంటి ఆ శత్రువునే చూస్తున్నారు. ఆ శత్రువులో ఉంటున్నటువంటి బలాన్ని, ఆ పుష్టిని, ఆ ఖండ బలాన్ని, ఆ ఎత్తును అవన్నీ కూడా చూస్తున్నారు. శత్రువు ఎంత బలమైనటువంటి వాడో చూస్తున్నారు, కానీ దావీదైతే ఎందుకు భయపడటం లేదంటే ఆ శత్రువును జయించగలిగే దేవుని యొక్క శక్తిని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. సౌలు ఇశ్రాయేలు చూచింది ఏంటంటే శత్రువు బలాన్ని చూచారు. దావీదు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నాడంటే శత్రువుని మించి శత్రువుని ఓడించగలిగే దేవుని శక్తిని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. అది అక్కడ వారి ఇరువురికి మధ్యన తేడా. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని యొక్క శక్తి మీదే నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి పరిస్థితులు ఎన్ని వచ్చినా సరే, మనకు విరోధముగా ఎన్ని ఆయుధాలు, మనకు విరోధముగా ఎంత అననుకూల పరిస్థితులు వచ్చినా, మనకు విరోధముగా ఎన్ని అనారోగ్యాలు, వ్యాధులు, బాధలు, శత్రువులు, వారి యొక్క ఆలోచనలు, తలంపులు వచ్చినను సరే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆ అననుకూలత, ఆ శత్రువులు, ఆ విరోధులను చూచి ఎప్పుడు కూడా వారి శక్తి మీద మన మనసు నిలపక, అలా నిలిపితే వెంటనే మనము భయము, పారిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా శత్రువు, విరోధి, వాడి యొక్క శక్తి మీద మన మైండ్ పెట్టి కేంద్రీకరించి మన మనసును చూడకూడదు. వాడిని జయించగలిగే మన దేవుని యొక్క శక్తిని మనం చూడాలి. మన దేవుడు సజీవుడు, మన దేవుడు సమర్థుడు, మన దేవుడు శక్తిమంతుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆ శత్రువు శక్తి కంటే అధిక శక్తి కలిగినటువంటి వాడని చెప్పి ఆ ఆలోచనతో అలా మనసు పెట్టుకొని ఆ విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. దావీదు అలా వెళ్ళగలిగాడు కాబట్టి ధైర్యంగా వెళ్ళగలిగాడు. శత్రువు ఒకడే, సౌలు భయపడుతున్నాడు, దావీదు భయపడతాలేదు. కారణము, దావీదేమో దేవుని చూస్తున్నాడు, సౌలేమో శత్రువునే చూస్తున్నాడు. ప్రస్తుతం నేడు నెలకొని ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, గత 15 సంవత్సరాలుగా
సమాజంలో నెలకొని ఉంటున్నటువంటి ప్రకృతిపరమైన, ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, కుటుంబపరమైన పరిస్థితులన్నీ కూడా అననుకూలంగా మారిపోతున్నాయి. అన్నీ కూడా మనకి విరోధముగా, అననుకూలంగా మారిపోతున్నప్పుడు ఆ పరిస్థితులను, మారుతున్నటువంటి ఆ స్థితిగతులను చూచి భయపడిపోతే ఎట్లా? నీవెందుకు భయపడుతున్నావు? ఈ దినము నా యొక్క సారాంశం, నా టైటిల్, నీవెందుకు భయపడుతున్నావు? నీకు విరోధముగా రూపింపబడిన, ఏర్పడిన ఏ వాతావరణమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ శత్రువైనా, ఏ ఆయుధమైనా అది వర్ధిల్లదు నీవు దేవుని బిడ్డవైతే. ఇశ్రాయేలుకి శత్రువు ఒకడు, ఒక ఆయుధము లాంటి వాడు, ఒక గొల్యాతు రూపింపబడ్డాడు. కానీ దేవుని బిడ్డగా వచ్చాడు. ఆ ఆయుధము లేకపోతే ఆ గొల్యాతు నిలవలేకపోయాడు. దేవుని బిడ్డలు ఈ రీతిగా ప్రతి అననుకూల పరిస్థితి మధ్యన దేవుని చూడగలగాలి, కానీ అననుకూలతను చూచి భయపడిపోవద్దు. నీవెందుకు భయపడుతున్నావు? నీవు భయపడిన అవసరం లేదు. దేవుడు మనకి పిరికితనమును ఇవ్వలేదు, కానీ ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహము చేసుకునే ధైర్యకరమైన ఆత్మను ఇచ్చాడు. ధైర్యముగానే పరిస్థితులు ఏ విధముగా ఉన్నను సరే ధైర్యముగానే నువ్వు ముందుకు సాగిపోవాలి. సంగమా, ఇది ఒక సంఘటన అయితే మరి ఒక సంఘటనను కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో జరిగిన మరి ఒక సంఘటన. సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు రాజ్యమును ముట్టడి వేయాలని చెప్పి ముందుగా రాజును పట్టుకోవాలని తన యొక్క దండంతటినీ కూడా ఒక ప్రదేశంలో ఉంచుతాడు. అయితే ఆ ప్రదేశానికి ఇశ్రాయేలు రాజు వెళ్ళాలి, కానీ వెళ్ళడు. ఎందుకంటే ముందుగానే పొరుగు అన్యరా సైన్యము లేకపోతే రాజ్యమైనటువంటి సిరియా దేశపు యొక్క రాజు యొక్క కుట్ర దేవుని యొక్క సేవకుడైనటువంటి ప్రవక్త అయిన ఎలీషాకి ముందుగా బయలుపడింది. వెంటనే ప్రవక్త రాజుతో చెప్పి, అయ్యా నువ్వు పలానా మార్గం గుండా వెళ్ళవద్దు, ఆ మార్గం గుండా వెళ్ళావంటే ఇదిగో నీ వస్తున్నావని ముందుగానే సమాచారం తెలుసుకున్నటువంటి సిరియా రాజు నిన్ను చంపివేయడానికి, నిన్ను పట్టుకోవడానికి తన యొక్క దండంతటిని కూడా ఆ ప్రదేశంలో నిలిపి ఉన్నాడు అని చెప్పి ఈ రీతిగా చెప్తే వెంటనే ఇశ్రాయేలీయుల రాజు దేవుని సేవకుడైనటువంటి ఎలీషా మాట విని ఆ మాట ప్రకారం నడుచుకున్నాడు. ఏదైతే ఎలీషా చెప్పాడో ఆ ప్రకారం ఆ మార్గంలో వెళ్లకుండా తన పని నిమిత్తం వేరే మార్గంలో వెళ్ళడము మనం చూస్తాం. అలా తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు దేవుని యొక్క సేవకుని మాట వినడం ద్వారా. ఇలాగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, అనేక సార్లు సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు దేశపు రాజుని ముట్టడి వేయాలని చెప్పి ఎన్నో సార్లు ఎన్నో ప్రాంతాలలో మరి కాచుకొని ఉన్నప్పుడు ఏ ఒక్కసారి కూడా ఇశ్రాయేలు రాజు పట్టుబడలేదు. అన్ని ప్రణాళికలు కూడా వ్యర్థమైపోయాయి, నిష్ప్రయోజనం అయిపోయాయి సిరియా రాజువి. ఒకసారి నేను ఇన్ని ప్రణాళికలు వేస్తామంటే నా ప్లాన్లన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి ఏమిటి? నేను అనుకున్నదంతా కూడా ఎవడో నాకు సంబంధించిన సైనికుడు అక్కడికి చేరవేస్తున్నాడు, రాయబారం చేస్తున్నాడు అని చెప్పి తన సైనికులందరినీ కూడా పిలిచి, నిజం చెప్పండి, ఎవడు నా ప్లాన్లన్నీ కూడా ముందుగానే ఇశ్రాయేలీయుల పొరుగు రాజ్యానికి మీరు అందిస్తున్నారు? లేకపోతే ఆ రాజు ఎన్నిసార్లు ఎలా తప్పించుకోగలుగుతున్నాడు అంటే సైనికుల్లోండి ఒకడు లేచి, అయ్యా మాలో ఎవడు కూడా సమాచారం ఇవ్వట్లేదు, కానీ అయ్యా అక్కడ దేవుని యొక్క సేవకుడు ప్రవక్త ఎలీషా అనబడుతున్నటువంటి ఒకరు ఉన్నారయ్యా, ఆయనకి దేవుడు చెప్తాడు, ఆయనకి సమస్తము కూడా ఎరిగి రాజుకు ముందుగానే చెప్తున్నాడు, ఆ రీతిగా రాజు సంరక్షణలోనే ముందుకు నడిపిస్తున్నాడు అని చెప్పి ఈ రీతిగా సైనికులు చెప్పడంతో వెంటనే అయితే మనం ఈసారి పట్టుకోవాల్సింది రాజును కాదు, ఆ రాజునకు మన ప్రణాళిక ముందుగానే చెప్తున్నటువంటి ఆ దేవుని సేవకుడు ప్రవక్త అయినటువంటి ఎలీషాను పట్టురండి, ముట్టడి వేయండి అని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు రాత్రికి రాత్రే మరి సిరియా దేశపు సైన్యము అంతా కూడా గుర్రములతో, రథములతో, కత్తులతో, గుదిలతో, డాలుతో అన్ని కూడా వచ్చి ఎలీషా ఉంటున్నటువంటి పర్వతము చుట్టూత ఒక సమూహముగా కూడిపోతారు. తెల్లవారుతుంది. తెల్లవారుజామునే ప్రవక్త శిష్యుడైనటువంటి వాడు లేచి నిద్ర కళ్ళనే ఒకసారి అటు ఇటు చూసినప్పుడు ఆ నిద్ర కళలో ఒకసారి చుట్టూ ఏదో పెద్ద జనసమూహం ఉన్నట్లుగా కనబడింది. మరలా ఒకసారి కళ్ళన్నీ కూడా సరి చేసుకొని మరలా చూస్తే గుర్రాలు, రథములు, సైన్యము
ఏమిటిదంతా కూడా? శత్రు దేశము మన మీదకి చంపడానికి వచ్చేస్తారని చెప్పి భయపడిపోయి వెంటనే యాజకుని దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా యజమానుడా, మనల్ని చంపడానికి శత్రు రాజ్య సైన్యం వచ్చేసింది అని చెప్పి అంటే, భయపడిపోతున్న పరిస్థితిని చూచి ఎలీషా అంటాడు, అయ్యా నువ్వు భయపడవద్దు, మన మీదకి వచ్చినటువంటి శత్రువుల కంటే మన పక్షమున ఉన్నటువంటి సైన్యము చాలా గొప్ప సైన్యము అంటే. అటు ఇటు చూచాడు ఆ సేవకుడు, ఏ సైన్యం కూడా కనబడలేదు. వెంటనే ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన చేయగా ఎలీషా యొక్క శిష్యుని యొక్క నేత్రములు తెరవబడ్డాయి. అక్కడ వెంటనే ఆ అవతల వచ్చిన శత్రు సైన్యము కంటే వీరి పక్షమున ఉన్నటువంటి సైన్యము చాలా గొప్పది. ఎందుకంటే అగ్ని రథముల చేత ఇక్కడ సహవాసము, చక్కని సంరక్షణ ఏర్పాటు చేస్తాడు యెహోవా దేవుడు. అంతకుముందు ప్రార్థన చేయకముందు జరిగినటువంటి సంఘటన ఏమిటి? శత్రు రాజ్యము సిరియా దేశపు రాజు వచ్చినప్పుడు ఆ సైన్యం అంతా కూడా చేరికూడినప్పుడు ఎలీషా ఏమో ధైర్యంగా ఉన్నాడు, కానీ శిష్యుడేమో భయపడుతున్నాడు. అక్కడ ఉంటున్న శత్రువులు ఒకటే, శత్రువులందరూ కూడా పొంచి ఉండగా యజమానుడైనటువంటి వాడు ధైర్యంగా ఎందుకు ఉన్నాడు? సేవకుడైనటువంటి వాడు ఎందుకు భయపడుతున్నాడు? సేవకుడేమో శత్రువును చూస్తున్నాడు, కానీ యజమానుడైనటువంటి ఎలీషా మాత్రము ఆ శత్రువుకు మించినటువంటి తన దేవుని యొక్క శక్తిని, ఆ దేవుని యొక్క శక్తి సైన్యాన్ని చూడగలుగుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ జరిగిన మిగిలిన పరిస్థితి అంతా కూడా మనకు తెలిసిందే. వారందరూ కూడా దేవుని యొక్క ఆ ఉగ్రతకు లేదా శిక్షకు పాత్రులై నేత్రములు కోల్పోయారు. వారి యొక్క దృష్టి మందగించింది. వారందరినీ కూడా తీసుకొని ఇశ్రాయేల్ రాజు దగ్గర నడిపించడం మనము అదంతా తర్వాత వేరే కథనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మునుపు చెప్పినటువంటి సంఘటన, సౌలు గొలియాతును చూసి భయపడిపోతున్నాడు, దావీదు మాత్రం భయపడతలేదు. ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పినటువంటి సంఘటనలో ఎలీషా సిరియా దేశపు సైన్యాన్ని చూసి భయపడలేదు, కానీ సేవకుడు మాత్రం భయపడిపోతున్నాడు. కారణం ఏమిటి? కారణం ఏంటంటే ఈ ఎలీషా శిష్యుడు ఆ శత్రువునే చూడగలుగుతున్నాడు, సౌలు శత్రువునే చూడగలుగుతున్నాడు, కానీ దావీదు అలాగే ఇక్కడ ఎలీషా ఆ శత్రువుకు మించినటువంటి దేవుని యొక్క సైన్యాన్ని, శక్తిని చూడగలుగుతున్నారు. కాబట్టే ఆ విరోధముగా వచ్చినటువంటి ఆ వారు వర్ధిల్లరు అని చెప్పి ధైర్యంగా వీరున్నారు. ఆ విశ్వాసము, వారి విశ్వాసము వారికి చక్కని విజయాన్ని ఆ సందర్భాల్లో వారికి చేకూర్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నాన్న నేను చెప్తున్నాను, ఇలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉంటున్నాయి. నేడు కూడా నీవు కొద్ది రోజుల క్రితం నుండి చాలా భయపడిపోతున్నావు. కొద్ది రోజులంటే ఈ వైరస్ కారణంగా, కానీ కొన్ని సంవత్సరముల క్రితం నుండి కూడా, సుమారుగా ఒక 15 సంవత్సరముల క్రితం నుండి కూడా కొన్ని సంఘటనలు తరచుగా కొద్ది కాలం వ్యవధిలో ఏదో ఒక భయంకరమైన విపత్తు సంభవించడం, ప్రజలందరూ కూడా భయభ్రాంతులైపోయి భయముతో వణుకుతో గడపడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతున్నాయి. నేనేమంటున్నానంటే, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నప్పుడు నీవెందుకు భయపడుతున్నావు? నీవు దేవుని బిడ్డవైతే ఆ భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు వాటి మీద నీ మనసును నిలపవద్దు. వాటిని అధిగమించి వాటిని నియంత్రించగలిగే శక్తిమంతుడు, సమర్థుడు, సజీవుడు, శక్తిమంతుడు మన దేవుని వైపు నువ్వు చూడగలగా. దావీదు అలాగే చూడగలిగాడు, ఎలీషా అలాగే చూడగలిగాడు. దేవుడు వారికి గొప్ప విజయాన్ని, సమాధానాన్ని కలుగ చేశాడు. విరోధముగా వచ్చినటువంటి శత్రువులందరినీ కూడా నశింపజేశాడు. నీవు కూడా శత్రువును చూసినంత కాలము ఈ అననుకూల పరిస్థితులు, వ్యాధులు, బాధలు, ఈ యొక్క విరోధులని చూసినప్పుడు భయమే కలుగుతుంది. నీవు వారిపైన నీ దృష్టిని నిలపక వారికి మించిన వారిని నియంత్రించగలిగే దేవుని వైపు నీవు చూడు. భయంకరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు భయపడవలసిందే కదా పాస్టర్ గారు అంట. నిజమే, భయంకరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు భయపడడం సహజమే. ఇది ఎలా ఉంటుందంటే, నేను చెప్పే మాట, అపోస్తలుడైన పౌలు తెస్సలోనియ సంఘానికి రాస్తున్నటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనం నుండి చివరి వరకు, అనగా 18వ వచనం వరకు చక్కని మాటలు రాస్తూ ఉంటాడు. అక్కడ రాయబడినటువంటి మాటలను పోలి నేను ఎంతవరకు చెప్పినటువంటి సారాంశం ఉంటుంది. పౌలు భక్తుడు ఏం చెప్పాడంటే, ఎక్కడైనా మరణకరమైనటువంటి సంఘటన జరిగితే, మరణం సంభవిస్తే బాధ, దుఃఖము, కన్నీరు సహజం కదండి. పౌలు ఏమంటాడంటే, ఎక్కడైనా మరణము సంభవిస్తే మీరు దుఃఖపడవద్దు అంటాడు.
ఎలాగైది? మరణ సంఘటన దుఃఖపడవలసిందే కదా, బాధపడవలసిందే, విచారపడవలసిందే, కన్నీరు కార్చవలసిందే. అయితే పౌలు భక్తులు ఏమంటాడంటే, నిద్రించిన వారి నిమిత్తము మీరు దుఃఖపడుట మాకు ఇష్టం లేదు అంటాడు. కారణం ఏంటంటే ఒక చక్కని నిరీక్షణ ఉన్నది, మన ఎదుట మనం పొందుకోవాల్సినది ఒకటి ఉన్నదని చెప్పి ఆ రీతిగా మీరు దుఃఖపడకుండా ధైర్యంగా ఉండండి అని చెప్తూ ఉంటాడు. మరణము సంభవించినప్పుడు ధైర్యంగా ఉండమంటున్నాడు, దుఃఖపడకుండా. సేమ్ అదే విషయాన్ని నేను మార్చి ఇక్కడ నేను చెప్తున్నాను, భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు భయపడవద్దు, ధైర్యంగా ఉండమని చెప్తున్నాను. అక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే మరణ సంఘటన జరిగినప్పుడు మీరు దుఃఖపడకూడదని చెప్తున్నాడు. ఇక్కడ నేనేమేం చెప్తున్నానంటే భయంకరమైన పరిస్థితి సంభవించినప్పుడు భయపడవద్దు, ధైర్యంగా ఉండమని చెప్తున్నాను. ఎందుకంటే ఆ పరిస్థితులను అధిగమింప చేయగలిగే దేవుడు, అలాగే నడిపించగలిగే దేవుడు మన దేవుడు. కాబట్టి చక్కని వాగ్దానం ఇస్తున్నాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏర్పడిన ఏ ఆయుధము, ఏ పరిస్థితి, ఏ యొక్క విషయమైనా సరే అది వర్ధిల్లదు. అది ఏ వ్యాధి అయినా బాధ అయినా సరే. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడ నుండి నాకు సహాయము వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగు. 121వ సంకీర్తన అంతా కూడా చక్కని వాగ్దానం. 91వ సంకీర్తన కూడా మహోన్నతిని చాటును నివసించేవాడికి ఏ అపాయమును కూడా రాదు, ఏ తెగులును కూడా వాడి గుడారంలో సమీపించదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతం చూస్తున్నటువంటి వ్యాధులు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా నీకు ఎదురు పడుతున్నప్పుడు నీ జీవన యాత్రలో వాటిని చూచి భయపడబోద్దు. భయంకరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు భయపడడం సహజమే, కానీ దేవుని బిడ్డ నీవు కూడా లోకస్తుల వల్లే ఎందుకు భయపడుతున్నావు? భయపడన అవసరం లేదు, ధైర్యంగా ఉండు. నీకు విరోధముగా వస్తున్న నీ అననుకూల పరిస్థితులన్నీ కూడా నీకు సమస్తము సాధ్యపరచడానికి నీ దేవుడు నీ పక్షమున ఉంటున్నాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడు, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన మాటకు విధేయత కలిగి జీవించు. దేవుడు నీ పరిస్థితులన్నిటి కూడా అనుకూలపరిచి మేలైన జీవిత విధానము ఆనాడు దావీదుకు కలుగు చేసినట్లుగా, ఇశ్రాయేల్ అందరికీ కూడా దావీదు పక్షాన కలుగు చేసినట్లుగా, ఎలీషా పక్షమున దేవుడు గొప్ప కార్యం చేసినట్లుగా నీవు కూడా దేవుణ్ణే చూడు, శత్రువుని చూడకుండా. దేవుడు కూడా నీకు గొప్ప కార్యం చేసి పరిస్థితులన్నీ కూడా నెమ్మలపరిచి సమాధానపరిచి నీకు చక్కని సమాధాన జీవితాన్ని దయచేస్తాడు. అటు సమాధాన జీవిత విధానంలో ముందుకు రానున్న దినాల్లో నువ్వు జీవించాలని నేను కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు అటు నడిపింపు దయచేయాలని ఈ మాటలు ఎంతటితో నేను ముగిస్తున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నాడు. ప్రార్థన. కృపగల దేవా, దయగల తండ్రి, మరి ఒకసారి మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో ఈ మాటలు ఎవరైతే విశ్వాసముతో విధేయత వహించి విని ఉన్నారో, వారి హృదయంలో బదిలిపరుచుకొని ఆ ప్రకారం జీవించాలని సిద్ధపడుతున్నారో ప్రభువా, వారందరికీ కూడా ఇదిగో మరైనా వారి యొక్క హృదయ వాంఛలు తీర్చండి, వారి కుటుంబక్కలు కూడా తీర్చండి. రానున్న దినములలో ఏ వ్యాధి, బాధ, రోగము, కష్టము, శ్రమ, ఇరుకు, ఇబ్బంది అనేవి వారికి వారి కుటుంబాలకి ఇబ్బందికరంగా లేకుండా సమస్త పరిస్థితులన్నీ కూడా అనుకూలపరిచి సాధ్యపరిచి నీ కృపలో సమాధాన భరితమైన జీవిత విధానంలో ముందుకు నడిపింప చేయమని, ఈ దినదీవులతో దీవింప చేయమని యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సకల ఆశీర్వాదాలు, దీవెనలు మీకును మీ కుటుంబాలకు సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. వందనాలండి. మీకు సమాధానము కలుగును గాక.